ఆంధ్ర క్లబ్లో పనిచేశాను. నేను రాజమండ్రి నుంచి మద్రాసు చేరుకొని ఆంధ్ర క్లబ్లో పనిచేస్తున్నప్పుడు సినిమా ప్రముఖులు రేలంగి, రమణారెడ్డి, ఎస్వి రంగారావు గారు అంతా, మీ బాపు గారు అంతా వచ్చేవారు. తర్వాత అక్కడి నుంచి నన్ను అర్నాథ్ గారు తీసుకెళ్ళారు. అర్నాథ్ గారితో షూటింగ్తో, చిట్టి చెల్లు ఎన్టీఆర్ గారితో ఆడపడుచు, అలాగే ఎస్వి రంగారావు గారి చదరంగం, అలాగే శోభన్ బాబు గారితో తల్లిదండ్రులు, రామ విద్యాశాఖ చేస్తూ, తర్వాత జయలలిత గారితో శ్రీరామ్ కథ, సుఖదుఖాలు, వాణిశ్రీ గారితో సుఖదుఖాలు, కథానాయకం మళ్ళా ఎన్నో సినిమాలు చేశాను. కూడా వెళ్ళేవాడిని నేను అర్నాథ్ గారికి అసిస్టెంట్గా. తర్వాత సలాం గారి పిల్లలు, సలాం గారి సినిమా అంతా కూడా తెలుసు. శారదా గారితో మారిన మనుషులు మారాలి, తర్వాత ఓకే కట్టేసి ఎన్టీఆర్ గారి గురించి నేను జైలు కలవాలి చెప్పింది. ఎంచేతంటే మేము ఆ రోజుల్లో ఎంజీఆర్ నగర్లో ఉండేవాళ్ళం. మనిషి ఇంటిపోకల్లో కరుణానిధి గారు డిస్మిస్ చేసినప్పుడు ఎంజీఆర్ గారు నేను కూడా ఇంటికో మనిషిగా జైలు కలవాలి చేస్తున్నాను. తర్వాత రామవరం తోటలో కూడా వెళ్ళేవాళ్ళు, ఎన్టీఆర్ గారి కూడా కలిసేవాళ్ళు. తర్వాత రావు గోపాలరావు గారు కూడా మాకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడే తెలుసు. అర్నాథ్ గారి దగ్గరే ఉండేవాడు. రావు గోపాలరావు గారు, మారినేటి వెంకటేశ్వరరావు గారు, కేకే శర్మ గారు అంతా అక్కడే కూర్చున్నవారు. ఏడి నాగేశ్వరరావు గారు అంతా కూడా ఓకే. సంజీవ్ గారు సుభాషిణి థియేటర్లో చెన్నైలో ఉన్నప్పుడు కోడంబాకం వడపల్లిలో ఎన్టీఆర్ గారి సినిమా వేటగాడు చూశారు. చూసి ఆకుమాటు పిండి తడిసే పాటకి ఒక కామెంట్ చేశారు. ఆ కామెంట్ ఏంటంటే, అదే డ్యాన్స్ నేను కూడా వెళ్తే ఎరగదీసేది, ఆయన ఎరగదీశారు, అంతకంటే ఎరగదీశారు. అలాగే నా ఇల్లు మజాకాలో ఆకుమాటు పిండి చూశానన్న డైలాగ్ చెప్పారు చాలా అందరికీ. అలాగే పవన్ కళ్యాణ్ గారు నన్ను బ్లూ కలర్ ల్యాబ్లో దింపారు ఒక రోజు. ఇంకేదంటే పవన్ కళ్యాణ్ రాఘవేంద్ర బాబు గారు అత్తగారు నాకు వదిన గారు అవుతారనమాట. నిడదల నుంచి బయలుదేరినప్పుడు పొద్దున్నే 4 గంటల మెయిల్కి వస్తే ఆయన రిసీవ్ చేసుకుని నన్ను బ్లూ కలర్ ల్యాబ్లో డ్రాప్ చేసి వెళ్ళారనమాట పవన్ కళ్యాణ్ గారు. అది ఓకే. ప్రముఖులతో ఎంతమందితో నాకు పరిచయాలు ఉన్నాయి, అవన్నీ ఒక్కోటి వివరంగా మీకు మెల్లమెల్లగా ఒక్కోటి చెప్తూ వీడియోలు పెడతా ఉంటాను. చూసి నన్ను ఆనందించండి, నన్ను ఆదరించండి. నమస్కారం తెలుగు ప్రజలకు. ఒక్కసారి అభివృద్ధి గారు నమస్కారం. జయసుధ గారికి మా అన్నయ్య గారు, తమ్ముడికి మా అన్నయ్య గారు అమ్మాయి నిత్యం. అలాగే ఫైట్ మాస్టర్ రాజు మా తమ్ముడు తోడళ్ళు. అలాగే సలీం గారు చిన్నప్పుడు సైకిల్లో వచ్చేవారు అర్నాథ్ గారి ఇంటికి డ్యాన్స్ చేస్తానని. అలాగే ఎంతో ఎదిగిన డ్యాన్స్ మాస్టర్. అలాగే మా అక్కగారు అల్లుడు కుమార్ తవలా ప్రసాద్ గారి ఇంటి గారు ఎలా గడిపేయడం బాగా తెలుసు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మీకు ఎన్నో సినిమాల వివరాలు 1970 నుంచి 2010 వరకు 2000 వరకు నేను ఎన్నో చెప్పగలను. 2005 వరకు కూడా ఇవన్నీ. అలాగే ఇంకా డిస్ట్రిబ్యూషన్, ఫిలిం తీర్చడం, అన్నీ ఎన్నో విషయాలు నేను ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగాను. అవన్నీ ఎన్నో వివరాలు ఎన్నెన్నో చెప్తాను మీకు. ఏ సినిమా ఎందుకు వెళ్ళేది, ఏ సినిమా అనేది కూడా కొన్ని విషయాలు చెప్పగలను అనుకుంటున్నాను. ఇవన్నీ చెప్పి తెలుగు సినిమాల గురించి, ఇండస్ట్రీ గురించి నేను 30 సంవత్సరాల పైన ఉన్నాను కాబట్టి ఇంచుమించుగా, అంటే నేను వచ్చి 50 సంవత్సరాలు అవుతుంది 1966లో. తర్వాత 66 నుంచి నేను 66లోనే అర్నాథ్ గారి దగ్గర చేరాను. లాస్ట్లో 66లో చేరి అక్కడి నుంచి సినిమా ఫీల్డ్ 205 వరకు కూడా సినిమా ఫీల్డ్లోనే ఉన్నాను. అది విషయం. హైదరాబాద్ వచ్చాక కూడా కొన్ని సినిమాలు ఏవి చేశాను. ఈ విషయం. నమస్కారం. చెన్నై సినిమా అనుభవాల్లో అల్లు అర్జున్ గారు స్టేజ్ మీద డ్యాన్స్ చేసినప్పుడు కొదమసింహం ఫంక్షన్లో రజనీకాంత్ గారు చూసి హీరో అవ్వచ్చు అని చెప్పారు. అది నిజమయ్యింది. ఇంకా నా చెన్నై అనుభవాల్లో ఎన్నెన్నో చెప్తాను. ఇవి చూస్తూ ఉండండి.